హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఏంటంటే రేపు శనివారం హౌస్లోకి ఎంటర్ అయ్యే 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి చెప్పేస్తాం. ఎవరెవరు వెళ్తారు, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళ వల్ల సీజన్లో ఏమేమి మార్పులు జరగవచ్చు అనేది క్లియర్గా ఫైనల్ కంటెస్టెంట్స్. ఇంకా వీడియో ఏం లేదు, డైరెక్ట్గా 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు. ఆ 4 ఎవరు, ఈ 4 ఎవరు చెప్పేద్దాం. సో 8 మంది చెప్పే ముందు ఒక మాట, నేను ఆల్రెడీ 8 మంది కంటెస్టెంట్స్ గురించి ఒక మంచి ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తున్నాను. ఫన్నీగా కొంచెం ఓవర్ చేశాను. సో దాని రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ రీల్ చూడాలంటే కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు 8 మందిని తీసుకుంటున్నారు. ఎవరు అవ్వడాలి 8 మంది ఎలా రా అక్కడ హౌస్లో జరుగుతుందంటే, హౌస్లో మీరు లైవ్ చూస్తుంటే మీకు తెలిసిండేది, ఆల్రెడీ అయిపోయింది. బిగ్ బాస్ ట్విస్ట్ ఏం పెట్టాడంటే, టాస్క్లు ఆడేటప్పుడు ఈసారి టాస్క్లు ఈ వీక్లో ఓడిపోతే వైల్డ్ కార్డ్ పెరుగుద్ది అన్నాడు. 9 ఉండింది 10 అయింది. కానీ తర్వాత ఒక టాస్క్ గెలిస్తే వీళ్ళు గెలిచారు, గెలవడం వల్ల 9 అయింది. తర్వాత టాస్క్ కూడా వీళ్ళే గెలిచారు, 6 లైవ్లో అయిపోయింది. సో 8 వైల్డ్ కార్డ్స్ అయిపోయినాయి, ఫిక్స్ అయిపోయింది. 8 వైల్డ్ కార్డ్స్ వస్తాయి అనేసి లైవ్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఆ 8 వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు? నెంబర్ 1 సీజన్ 1 నుంచి చూసుకుంటే హరితేజ గారు. ఆవిడ డ్యాన్స్ ఇదేంటి బుర్రకథ జానపద గీతాలు పాడి తాన అని సూపర్ ఎంటర్టైన్ చేశారు. దాంతోపాటు ఆవిడ రారు అన్నారు, కానీ ఆవిడ రాబోతున్నారంట. సో నెంబర్ 1 కంటెస్టెంట్ హరితేజ గారు ఫ్రమ్ సీజన్ 1. లేడీస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ సీజన్ 4 నుంచి మధ్యలో వెళ్ళిపోయిన కంటెస్టెంట్, హెల్త్ బాగాలేక వెళ్ళిపోయిన కంటెస్టెంట్. ఆవిడని ఎందుకు తీసుకొస్తున్నారో నాకు తెలియదు, కానీ వస్తున్నారంట. ఆవిడ గంగవ్వ గారు. సో గంగవ్వ గారు సీజన్ 4లో ఒక 4-5 వీక్స్ ఏమున్నారు. అప్పటికీ బిగ్ బాస్ టీం చాలా దగ్గరగా జాగ్రత్తగా ప్రేమగా చూసుకున్నారు. ఆవిడకి ఏదో ఆ ఏసీలు అవి పడక కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చిన వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో నాగార్జున సార్ కూడా 7 లక్షల రూపాయలు ఏమో డబ్బులు ఇచ్చినట్టున్నారు ఆవిడ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం. ఆ డబ్బులు కొన్ని డబ్బులు యాడ్ చేసి ఆవిడ మంచి ఇల్లు కట్టుకొని మంచి పొలాలు గిలాలు, ఆవిడ హోమ్ టూర్లు మొన్నైతే ఆవిడ ప్రాపర్టీస్ గురించి చూపించారు. ఆల్మోస్ట్ 1 crore పైన 2 crores పైన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నట్టు చూపించారు కూడా. సో ఆవిడ రాబోతున్నారు. వెరీ ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్. ఒక ఏజ్ దాటిన తర్వాత ఇంకా సక్సెస్ ఉండదు అనుకున్న వాళ్ళకి ఆవిడే చాలా ఇన్స్పిరేషన్. సో ఆవిడ కూడా రాబోతున్నారు. ఆవిడ త్రూ ఎటువంటి కంటెంట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఆవిడ ఏం డెలివరీ చేస్తారనేది తెలియదు. మోస్ట్లీ తెలంగాణ పీపుల్ బాగా కనెక్ట్ అయిపోతారు. దాంతోపాటుగా ఆవిడ వల్ల కొంచెం సినారియోస్ మారచ్చు. అంటే ఎవరికైనా ఏదైనా చెప్పినా వినాలి, ఆవిడ చెప్తే వింటారు. ఆవిడ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మేబీ కామెడీ యాంగిల్స్ ఏమైనా, కామెడీ కంటెంట్ ఏమైనా బయటకు వస్తేమో చూడాలి. సో ఆవిడ రాబోతున్నారు. నెంబర్ 3 నైని పావని ఫ్రమ్ సీజన్ 7. ఆవిడ గురించి మీకు తెలిసిందే, వైల్డ్ కార్డ్. నాకు తెలిసి ఇది బిగ్గెస్ట్, మొమైత్ ఖాన్ తర్వాత ఈవిడే అనుకుంటాను వైల్డ్ కార్డులుగా రెండోసారి రావడం. వైల్డ్ కార్డులు అంత ఈజీ కాదు, ఒకసారికే కష్టం. అలాంటిది మొమైత్ ఖాన్ సీజన్ 1లో వచ్చినా అంతే, మన ఓటీటీలో వచ్చినా అంతే. వైల్డ్ కార్డు కూడా చేశారు ఆవిడ 2 సార్లు, మధ్యలో కూడా ఎంట్రీ మళ్ళీ. సో నైని పావ్ అనేది లేటెస్ట్ వెరైటీ రికార్డ్. ఏంటంటే రావడమే లాస్ట్ టైము 2.0లో వైల్డ్ కార్డ్ లాగా వచ్చారు, మళ్ళీ 2.0లో వైల్డ్ కార్డ్ లాగా రావడం అనేది రికార్డు. సో ఆవిడ లాస్ట్ టైం 1 వీకే ఉన్నారు. అది కూడా చాలా పాజిటివిటీ తీసుకొని వచ్చి భయంకరమైన ఎమోషనల్ అయిపోయి ఏడ్చి గందరగోళం అయిపోయింది, భయంకరమైన ఎమోషనల్ అయిపోయింది. ఆ అమ్మాయి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుంది, చూడాలి ఎలా ఆడుతుందో. నెక్స్ట్ 4th కంటెస్టెంట్ వచ్చేసరికి రోహిణి ఫ్రమ్ సీజన్ 3. ఈవిడ అప్పుడు పాపులర్ కాదు, అప్పుడు పెద్ద పాపులర్ కాదు, వెళ్ళి 4th వీక్ వచ్చేసారు. కానీ ఇప్పుడు ఆవిడ పాపులర్, చాలా పాపులర్. మంచి కామెడీ టైమింగ్ ఉంది, సినిమాలు చేస్తున్నారు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు. హడావిడ అంతా అదే ఛానల్ వర్క్ చేస్తున్నారు. ఆవిడ మంచి కంటెంట్, భయంకరమైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇస్తారని గట్టి నమ్మకం ఉంది. ఆవిడ 4th గర్ల్స్ కంటెస్టెంట్ అనమాట. 4 అమ్మాయిలు అయిపోయారు. ఇప్పుడు 4 అబ్బాయిలు వస్తారు. వీళ్ళకి పోటీ ఎలా ఉండొచ్చు అనేది కూడా చూద్దాం. 4 అబ్బాయిలు ఎవరు అంటే, నెంబర్ 1 మెహబూబ్ ఫ్రమ్ సీజన్ 4. మెహబూబ్ గురించి తెలిసిందిగా, పుచ్చలు పగలు కొట్టేస్తా ఏమనుకుంటున్నారు అనగానే నాకు సార్ వచ్చి, ఏంటి మెహబూబ్ పుచ్చలు పగలు కొడతావా? సరే కదా అన్నాను సార్, అట్లా అది అన్నాడు. సో ఆ డైలాగ్ బాగా పాపులర్. దాంతోపాటుగా పెట్టిన ప్రతి టాస్క్ విన్ అవ్వగల సత్తా ఉండే, బాడీ ఉండే కంటెస్టెంట్. కానీ ఆ సీజన్లో బాడీ ఉంది కానీ బుర్ర లేదు అనేటట్టుగా కామెంట్స్ నాకు సార్ కూడా అన్నారు ఒకసారి. సో అలా ఆడాడు. ఈ సీజన్లో బుర్ర కూడా యూజ్ చేసి, బాడీ కూడా యూజ్ చేసి భయంకరంగా ఆడతారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూద్దాం ఎలా ఆడతాడో. మెహబూబ్ దిల్సే, ఆయన ఫస్ట్ కంటెస్టెంట్ ఫ్రమ్ మేల్స్. సో వీళ్ళు జోడీలుగానే వెళ్తారు. ఆ జోడీలు మనం గెస్ట్ చేద్దామా? ఒకవేళ మెహబూబ్ వస్తే మెహబూబు నైని పావని వేయచ్చు, ఎందుకంటే ఇద్దరు పెళ్లి కావాలి కాబట్టి వీళ్ళిద్దరికి ఒక పేరు వేసే అవకాశం ఉంది. పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ 3.0. మామూలు వైరల్ కంటెస్టెంట్ కాదు. నేను ఈగర్లీ వెయిటింగ్ ఫర్ గౌతమ్ కృష్ణ. నిజంగానే చాలా బాగా ఆడాడు. లాస్ట్ టైం పెట్టిన ప్రతి టాస్క్ ఆల్మోస్ట్ విన్ అయ్యాడు. ఒక టాస్క్ ఏమో అర్జున్ అంబటితో ఆయనతో ఓడిపోయినట్టున్నాడు, మిగతా అంతా ఆల్మోస్ట్ విన్ అయ్యాడు. మంచి గట్స్ ఉన్న కంటెస్టెంట్, అంటే అవతల వాళ్ళు ఎవరైనా కూడా అతని పాయింట్ రైట్ ఆర్ రాంగ్ మాట్లాడే ఆ ధైర్యం ఉన్న కంటెస్టెంట్. సూపర్. దాంతోపాటుగా
మన సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అతనికి పేరు నైని పావనితో ఉండొచ్చు. మెహబూబ్ నైని పావని కానీ నైని పావని గౌతమ్ కృష్ణ గారు ఉండే అవకాశం ఉంది. పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి ఏదైనా లవ్ ట్రాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏదైనా క్లోజ్ అవ్వచ్చు అని సంథింగ్ ఊరికే వాళ్ళు గెస్ట్ చేయొచ్చు, అది అవ్వని అవ్వని. సో వాళ్ళిద్దరు. తర్వాత టేస్టీ తేజ ఫ్రమ్ సీజన్ 7. సో టేస్టీ తేజని ఎందుకు తీసుకుంటానంటే ఈ సీజన్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పారు కానీ అది అసలు జరగల. కాబట్టి 5th వీక్ నుంచైనా ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఆ పేరు పెట్టినందుకు సోల్ వ్యవహారం అయిపోద్ది, కష్టం. కాబట్టి టేస్టీ తేజ రాబోతున్నాడు, మంచి కంటెంట్ ఇస్తాడు. లాస్ట్ టైం కూడా ఎంటర్టైన్ చేశాడు కానీ ఒకటి డబుల్ గేమ్ ఆడిన ఫీలింగ్ వచ్చేది. ఏడు చెప్పింది ఆడ చెప్పాడు, ఆడ చెప్పింది ఏడు చెప్పాడు, కామెడీకి తీసుకున్నాడు. అది ఒక్కటి తప్పించి మిగతా అంతా కూడా పాజిటివ్గానే రన్ అయ్యాడు, మంచిగానే ఉండిండు, జోబిల్గానే ఉండిండు, ఎంటర్టైన్ కూడా నిజంగానే చేశాడు టేస్టీ తేజ. సో టేస్టీ తేజ ఫ్రమ్ సీజన్ 7. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవినాష్ కంటెంట్, అవినాష్ కామెడీ యాంగిల్ మనం చెప్పాల్సిన అవసరం లే. టూ మచ్ ఎంటర్టైనర్, గుడ్ ఎంటర్టైనర్ ఫ్రమ్ సీజన్ 4. సో ఈ 8 మంది రాబోతున్నారు. ఈ 8 మంది అబ్బాయిలు, 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు. సో ఇక్కడ వాళ్ళ ఉద్దేశంలో ఏముంది, అక్కడ బాడీ బిల్డర్స్ 2 ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి మెహబూబ్ దిల్సే ఉన్నాడు, గౌతమ్ కృష్ణ ఉన్నాడు, 2 బాడీ బిల్డర్స్. దాంతోపాటుగా టేస్టీ తేజ అక్కడ వచ్చేసరికి మనోడు మన నాగమణికంట సరిపోద్ది, పెద్ద టాస్క్లు ఆడలేకపోవచ్చు. తర్వాత అవినాష్ అక్కడ వచ్చేసరికి ఆదిత్య గారు సరిపోద్ది, 4 అబ్బాయిలు. ఇక్కడ అమ్మాయిలు వచ్చేసరికి నా స్ట్రాంగ్ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి స్ట్రాంగ్ అమ్మాయిలు 3 తీసుకున్నారు. కొంచెం గంగవ్వ గారు ఆడలేకపోవచ్చు, 3 అమ్మాయిలు. ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది కదా, 9గా వెళ్ళిపోవచ్చు కాబట్టి సరిపోద్ది. సో వీళ్ళు 8 మంది వస్తారు, అక్కడ లోపల 8 మంది ఉంటారు. కొంచెం టైట్ పోటీ అయ్యే అవకాశం ఉంది. నాకు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే పెయిర్స్గా వెళ్తారు కదా, ఈ సీజన్ చాలా పైకి లేస్తుంది, జై అంట లేస్తుంది, బాగా హిట్ అవుతుందని గట్టి నమ్మకం ఉంది. ఈ వైల్డ్ కార్డ్స్ వెళ్ళి పర్ఫార్మెన్స్ చేస్తే వీళ్ళు కూడా ఎత్తిపోయిందంటే మనం ఏమీ చేయలేం. సో వీళ్ళు ఆల్రెడీ ఛానల్ వాళ్ళే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో రివీల్ చేస్తున్నారు, టేస్టీ తేజని ఆల్రెడీ రివీల్ చేస్తారు. సో 99.99% ఈ 8 మంది సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా రాబోతున్నారు. వీళ్ళల్లో ఎవరి కోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చిన కంటెస్టెంట్స్ వస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 10,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో పెట్టిన ఆ రీల్ మంచి కామెడీగా ఉంది, ట్రై చేసేది ఏదో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. షార్ట్గా అయిపోయిందా కదా, అది మీరు గమనించాలా, షార్ట్గా అయిపోద్ది అప్పుడప్పుడు. వీళ్ళు పేరుగా వెళ్తారు కదా, పేరుగా వెళ్ళేటప్పుడు డ్యాన్స్లు వేస్తారా ఏవీలు వేస్తారనేది తెలీదు. మోస్ట్లీ వీళ్ళందరికీ డ్యాన్సులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఏవీలు ఎవరికి పరిచయం లేని వాళ్ళకి ఏవీలు, కానీ వీళ్ళందరూ ఎవరో ఏంటి అనేది అందరినీ చూసాం మనం సీజన్స్లో. కాబట్టి వీళ్ళకి ఏవి అవసరం లేదు అనుకుంటున్నాను. మేబీ ఎవరికైనా గంగవ్వ లాంటి వాళ్ళకి చాలా చేంజ్ అయ్యింది కాబట్టి సొంత ఇల్లు కట్టుకోవడం, బిగ్ బాస్ త్రూనే సొంత ఇల్లు కట్టుకోవడం, ఇలాంటి ఏమైనా వాళ్ళు ఇల్లు ఏవీలు అవి వేసి ఏవీలు ఏమైనా వేస్తారేమో, కానీ మిగతా మోస్ట్లీ డ్యాన్స్తోనే ఎంటర్ అవుతారని నేను అనుకుంటున్నా మోస్ట్లీ. దాంతోపాటుగా ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈక్వేషన్ చాలా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కొంచెం పాపులరు, లోపల ఉండే వాళ్ళు కొంచెం పాపులర్ కాదు అని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు పాపులర్, అప్పుడు కూడా పాపులరే, కానీ వీళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇస్తారా, కొంచెం అణిగిమణిగి ఉంటారా, లేకపోతే అదే పవర్ మెయింటైన్ చేస్తారా? నేను ఎక్కువ ఈగర్గా వెయిట్ చేసి మణికంఠ వీళ్ళతో అలా బిహేవ్ చేస్తాడా, కొంచెం బాగా కలిసిపోతాడా అనేది చూడాలి. దాంతోపాటుగా వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏదైనా మంచి పవర్స్ ఇస్తే సీరియస్గా వాళ్ళ చేత పని చేయించుకోమంటే చేయించుకుంటారా లేదా? దట్టు వీళ్ళకి ఈ సీజన్లో మంచి అవకాశం ఏంటంటే వైల్డ్ కార్డ్స్కి. లాస్ట్ సీజన్లో అంతకుముందు సీజన్స్లో వైల్డ్ కార్డ్ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఒకరు ఫిక్స్ అయిపోయింటారు, 1-2 వీళ్ళలోనే విన్నర్స్ అని. ఈ సీజన్లో అది లేదు, ఎవరు విన్నర్స్ కాదు. వాళ్ళ కాడికి పోయి ఊడిగించేయాల్సిన అవసరం లేదు, వీళ్ళకి వాళ్ళ కాడికి పోయి క్లోజ్గా ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఆట వీళ్ళు ఆడి వీళ్ళు ప్రూవ్ చేసుకుని వీళ్ళలో కూడా ఒకరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండే సీజన్ ఇది. కాబట్టి వీళ్ళు ఊరికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా అక్కడ నిఖిల్ ఢీ కొట్టచ్చు, పృథ్వీ ఢీ కొట్టచ్చు, మణికంఠ ఢీ కొట్టచ్చు, విష్ణుప్రియ ఢీ కొట్టచ్చు. అది చాలా అడ్వాంటేజ్ ఉంది ఈ వైల్డ్ కార్డ్స్లో వెళ్ళే వాళ్ళకి. యూజ్ చేసుకుంటే వైల్డ్ కార్డ్స్లో కూడా ఒకరు విన్నర్ అయ్యే అవకాశం 100% ఉంది, నో డౌట్. అంతే నాకు అనిపిస్తుంది. ఒకవేళ వైల్డ్ కార్డ్స్లో విన్నర్ అయితే విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఎవరికి ఉంటుంది, వీళ్ళైతే విన్నర్ అవ్వచ్చు అని మీకు ఎవరు అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.